స్వర్గధామం కాశ్మీర్ నేటి రోజుల్లో రక్తపాతం, ఉగ్రవాదం, నిరంతర వివాదాలతో రగిలిపోయిన వెయ్యేళ్ల క్రితం ఇది విజ్ఞానానికి కేంద్రం, హైందవ ధర్మానికి దృఢమైన అడ్డుకోలు. కాని ఆ స్వర్గధామాన్ని నాశనం చేయాలని దండయాత్రలు మొదలుపెట్టిన అరబ్బులను అడ్డగించిన ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పేరే లలితాదిత్య ముక్తాపీడుడు. 8వ శతాబ్దం. భారతదేశం అయోమయంలో ఉంది. ఉత్తర భారతానికి రక్షకుడైన హర్షవర్ధనుడు మృతి చెందాడు. కనోజ్ నుండి కాశ్మీరం వరకు రాజ్యాలు బలహీనంగా మారాయి. ఇదే సమయం బయటనుంచి ముప్పులు ఒక్కదాని తరువాత ఒకటి భారతదేశంపై విరుచుకుపడ్డాయి. ఒక పక్క అరబ్ ఉమయ్యద్ ఖలీఫా సేనలు మధ్య ఆసియాను రక్తంతో తడిపి సింధులోయలోకి అడుగుపెట్టాయి. ఇంకో పక్క టిబెటాన్ సైన్యాలు హిమాలయాలు దాటి విస్తరణకు రెడీ అయ్యాయి. బాక్ట్రియన్లు ఒకప్పుడు శివభక్తులు, కాని ఇప్పుడు ఇస్లాం మార్పిడి చేసి క్రూరులుగా మారిపోయినవారు. అటు చైనాలోని ట్యాంగ్ వంశం తమ శక్తిని విస్తరించడానికి దూసుకొస్తోంది. ఇంతటి దాడులను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. కాని ఈ అయోమయం మధ్య ఒక సింహంలాంటి వీరుడు గర్జించాడు. అతడే లలితాదిత్య ముక్తాపీడుడు. ఆయన సింహాసనంపై కూర్చునగానే చేసిన మొదటి పని ఉత్తర భారత రాచరికాన్ని ఏకీకృతం చేయడం. కనోజ్ రాజు యశోవర్మను యుద్ధంలో ఓడించి తన సామంతునిగా మార్చాడు. అక్కడినుంచి ఆయన జైత్రయాత్ర మొదలైంది. సింధులో అరబ్బులను ఎదుర్కొన్న దహిర్ సేనుడిని చూసి సరదాగా వచ్చేసిన ఉమయ్యద్ సైనికులు లలితాదిత్యుడి యుద్ధ తంత్రాలకు ఎదురువ్వలేక నేలకొరిగారు. ఎత్తైన హిమాలయాలలో గెలవలేరని భావించిన టిబెటాన్ సైన్యాలను ఊచకోత కోసి వెనక్కి తరిమేశాడు. బాక్ట్రియన్లను ఓడించి మధ్య ఆసియాకి వరకు తన జెండా ఎగరవేశాడు. అరబ్బుల కలల్లో కూడా రానంతగా భయపెట్టాడు. కాని లలితాదిత్యుడు కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు. ఆయన గెలిచిన ప్రతి చోట ఆలయాలు, విద్యాలయాలు, మహానగరాలు నిర్మించాడు. అనంతనాగ్ సమీపంలోని మార్తాండ సూర్య ఆలయం ఆయన వైభవానికి నిదర్శనం. అరబ్బులు ధ్వంసం చేసిన ఆలయాలను తిరిగా పునరుద్ధరించాడు. ఇంతటి మహారాజు మరణం మాత్రం నేటికీ మిస్టరీగానే ఉంది. ఆయన యుద్ధంలో మరణించారా లేక ఎక్కడికో వెళ్లిపోయారా? చరిత్ర దీనికి సమాధానం ఇవ్వలేకపోయింది. కాని ఆయన వీరత్వం, ఆయన భయానక ప్రతిఘటన వల్ల భారతదేశం 300 ఏళ్లపాటు అరబ్బుల దండయాత్రల నుంచి రక్షితమైంది. అరబ్బుల చరిత్రకారులు అయిన చైనీస్ ట్యాంగ్ వంశపు గ్రంథాలైన లలితాదిత్యుడిని ఆకాశానికెత్తి పొగడాయి. కాని మన పాఠ్యపుస్తకాలలో ఆయన పేరుకి కూడా స్థానం లేకపోవడం మన చరిత్ర దురదృష్టం. బాబర్, అక్బర్లాంటి ఆక్రమణదారులను మహానులు అని చూపించి లలితాదిత్యుడి లాంటి చక్రవర్తిని మరుగున పడేయడం మనపై జరిగిన పెద్ద మోసం. లలితాదిత్యుడు మరణించినా ఆయన రగిలించిన జ్వాలలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అవి మనకు ఒకే ఒక సందేశం చెబుతున్నాయి. భారతదేశం బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక మహావీరుడు పుడతాడు. చరిత్రను మళ్లీ రాస్తాడు.